రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన చిలకలగూడ మర్డర్ కేసుకు సంబంధించి ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఈ రోజు మనం చిలకలగూడకు సంబంధించిన ఏరియాలకు రావడం జరిగింది. ఎక్కడైతే మర్డర్ జరిగిందో ఆ ఏరియాలకు రావడం జరిగింది. ఎవరైతే యవన్ అనే వ్యక్తిని అతి దారుణంగా కత్తితోని 18 సార్లు పొడిచి చంపిన ఘటన ఇక్కడ చోటు చేసుకుంది. సో అదే ప్లేస్ కి మనం రావడం జరిగింది. మీకు చూపిస్తాను విజువల్లో. ఇంకా రక్తపు మడుగులు అలాగే ఉన్నాయి. ఆ యవాన్ని పొడిచి చంపిన యవాన్ శరీరంలో నుంచి ఏరులై పారిన రక్తం అంతా అదే. సో ఇక్కడే యవాన్ ఆ రోజు అంటే మొన్ననే ఈరోజు శనివారం, మొన్న గురువారం రోజు నాను రాత్రి ఇక్కడనే కూర్చొని ఐపీఎల్ మ్యాచ్ తన ఫ్రెండ్స్ తో కలిసి ఐపీఎల్ మ్యాచ్ చూస్తున్న నేపథ్యంలో ఇక్కడికి వెళ్ళి ఇటు సైడ్ నుంచి వెళ్ళి కొంతమంది దుండగులు అంటే పాత కక్షల నేపథ్యంలోనే ఇదే ఏరియా నుంచి ఇటు సైడ్ నుంచి వచ్చేసి ఇటు నుంచి వచ్చేసి ఇక్కడ ఐపీఎల్ మ్యాచ్ చూస్తూ ఉంటే ఇక్కడనే కూర్చున్న యవాన్ పైన కత్తితోని అతి దారుణంగా పొడిచి చంపేసిన ఘటన ఇక్కడ చోటు చేసుకుంది. సో ఏం జరిగింది, అసలు యవాన్ని చంపడానికి కారణాలు ఏంటి? ఒకసారి ఇక్కడ వాళ్ళ స్నేహితులు ఉన్నారు, కొంతమంది మాట్లాడదాం. అదే రోజు నాడు అంటే చాలా మంది అతనికి అంటే వాళ్ళ ఫ్రెండ్కి సంబంధించి మాట్లాడడానికి వచ్చారు. బ్రదర్, మీరు యవాన్ వాళ్ళ ఫ్రెండా? ఏమైంది బ్రదర్? ఇక్కడ యవాన్ ఇక్కడ కూర్చొని ఐపీఎల్ మ్యాచ్ చూస్తా ఉంటే యాక్చువల్లీ ఏరియాలో కూడా మేము చుట్టుపక్కల లేము. యాక్చువల్గా వాళ్ళు ఐపీఎల్ మ్యాచ్ చూడడానికి వచ్చిళ్ళు. వాళ్ళు యవనును ఇంకో ముగ్గురు మొత్తం ఇక్కడ కూర్చున్నారంట. యాక్చువల్గా అటు సైడ్ ఒక 3-4 కెమెరాస్ ఉన్నాయి, ఇటు ఒక కెమెరా ఉంది. వాళ్ళు నాకు తెలిసి ముందే ప్లాన్ చేసుకున్నారు. ప్లాన్ చేసుకొని ఇక పాత యాక్చువల్గా 1 year ముందే సెటిల్మెంట్ అయిపోయింది. కాకపోతే ఈ నేపథ్యంలోనే వాళ్ళ బావ కూడా వచ్చేదో వార్నింగ్ ఇవ్వడం అట్లా అయిపోయిందంట. ఆ లవ్ ఇష్యూ యాక్చువల్గా అమ్మాయి వీళ్ళిద్దరు రిలేషన్షిప్ లోనే ఉన్నారు. ఇప్పుడు మనోడు మొత్తం అమ్మాయిని ఫోర్స్ చేయడం, అమ్మాయి అబ్బాయి అట్లాంటి ఏం లేవు. అదేంది మ్యూచువల్ అండర్స్టాండింగే ఉండే. కాకపోతే ఇంట్లోకి నచ్చకపోయేది. అట్లా అవి అట్లా జరిగేది. మనోనికి ఎగ్జామ్స్ ఉండే. ఇక నైట్ ఆ రోజు ఐపీఎల్ చూడడానికి ఇక్కడికి వచ్చిండు. సొంతూరు అంటే ఇక్కడే బాగున్న ఇక్కడే పక్క గల్లీలు ఉంటాడు అతను. వాళ్ళ అక్క వాళ్ళ నామల్గుండలు ఉంటాడు. ఇక్కడికి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చి ఐపీఎల్ చూస్తుంటే ఏమైంది, 8:55 అరౌండ్ 9 టైం అంతా క్లారిటీ తెలియదు. ఒకసారి ఆ ఫుటేజెస్ చూడాలి వాళ్ళని అడిగి. ఇంకా ఫస్ట్ ఎంక్వైరీకి బండి వచ్చింది, 3-4 మెంబర్స్ వచ్చి చూసిళ్ళు. ఇక్కడ యవాన్ నుండి వాళ్ళ 2 దోస్తులు కూడా ఉన్నారు, ముగ్గురు ఉన్నారు అక్కడ కూర్చొని. ఫస్ట్ చూసిళ్ళు, వీళ్ళు ఇక్కడే ఉన్నారు. అక్కడ నుంచి విడిస్తుండ, అరే ఇట్రా అది ఇది అంటే యవన్ వాళ్ళ దోస్తులు వారు రాడది అనుకుంటే చెప్పిండంట. డైరెక్ట్ ఒక 2-3 బండ్లు వచ్చేసినాయి అంట. ఇక వీళ్ళ దోస్తులను కూడా కొంచెం సైడ్ చేసేసి మొత్తం టార్గెట్ ఎవరిని పెట్టేసి మొత్తం చైల్ అది పట్టుకొని మొత్తం నైఫ్ రివర్స్ చేసేసి మొత్తం ఇక్కడ ఒక 5, ఇక్కడ 5 ఫొటోస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి, మీకు ప్రొవైడ్ చేస్తాము. ఇక్కడ 3, ఇక్కడ 5. ఈ చైల్ ఇట్లా అడ్డు పెడతాం కదా, ఫింగర్ మొత్తం బోన్ వచ్చేసింది. బోన్ ఇక్కడ కట్ అయిపోయింది అనుకుంటే. యాక్చువల్గా అతను చెప్పిండంట, వద్దు మాట్లాడదాము నన్ను ఉడవకండి అన్నా కూడా వాళ్ళు అదేంది వినకుండా పూరా ఇదేంది మొత్తం గాంజా బ్యాచ్ అనుకుంటా. చూస్తేనే అర్థమవుతుంది. వాడు చంపినాక వాడు ఫుల్ మర్డర్ అని స్నాప్ పెట్టిండు ఒకడు. వాడే చంపినోడు. ఆ ఫోటో మీకు ఇస్తా, దాంట్లో వేసేయండి. ఫుల్ మర్డర్ అని పెట్టిండు. ఎవరికి అంత ధైర్యం ఎక్కడదన్నా నాకు అర్థం కాదు. ఒకరిని చంపి ఫుల్ మర్డర్ అని పెట్టిండు అన్న. వాడు స్నాప్ పెట్టిండు. ఏంది అది? ఏమన్నా బ్యూటిఫుల్ ప్లేస్ అయ్యి ఏమన్నా ఎవడిచ్చిండాడు? ఏం గవర్నమెంట్ అన్న ఇది? ఏం చేస్తున్నా నాకు అర్థమైతే. ఒకరిని చంపాడు, ఒకసారి బ్లడ్ చూడాలి మొత్తం. ఏంది నాకు అర్థం కాదు. ఇక్కడ నేను ఇన్సిడెంట్ లో లేను. ఈ బ్లడ్ అన్న ఇంకో చూడు, వీడికి వచ్చిందన్న మొత్తం. అది చూడన్న ఒకసారి, మొత్తం మట్టి కప్పేసిల్లు కాబట్టి ఇప్పటికి. ఏందన్న ఇది నాకు అర్థమైతే లేదు. ఎక్కడ బతుకుతున్నా అన్న? ఇప్పుడు మేము కూడా ముగ్గురం పోతామన్న, అట్లనే ఎవడు వచ్చి మమ్మల్ని ఓడిస్తే మా ఇంట్లో పరిస్థితి ఏందన్న నాకు అర్థం కాదు. వాడు చేసిన తప్పేంది నాకు అర్థమైతే లేదు. వానికి 20 సంవత్సరాలు అన్న, వాడు చదువుకునేటోడు. వాని ముఖం చూస్తే వాడిని ఒక 100 మంది కాడ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేయండి, వాడు ఒక లొల్లి కూడా పోడు. వాని ఫేస్ చూస్తే అర్థమవుతుంది ఎంతమంది బాధపడుతున్నారు తెలుసా. చంపుడేందన్న నాకు అర్థమైతే లేదు. కాలేజ్ లో కూడా ఎంక్వైరీ చేయండి. బీటెక్ థర్డ్ ఇయర్ ఇంకో సంవత్సరం ఎగ్జామ్ అయిపోయేది, జాబ్ వచ్చేది. వాళ్ళ ఇంట్లో ఎక్స్పెక్టేషన్స్, హోప్స్ చాలా ఉండేటి. నిన్నటితో ఇది చెప్తుంటే కూడా ఒక్కొక్కరికి మస్తు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే అట్లుంది. థియేటర్ ఎవరు చంపుతుండ లవ్? ఇదేమన్నా సినిమాలు అన్న నాకు అర్థం. 10 సంవత్సరాల 2026 లో బతున్నాం అన్న మనం, నాకు అర్థమైతే లేదు. ఒకటి నేను విన్నా బ్రదర్, అతను చంపేటతను సాయి కిరణ్ యాదవ్ అని చెప్పేసి అతని పేరు ఇక్కడ బయటకు వచ్చింది.
అతను చంపడంలో కూడా అంటే కత్తితో ఉడడంలో కూడా స్టైల్ గా ఓడుస్తాడంట. అది నాకు కూడా తెలియదు కానీ ఆ ఫోటో మార్క్స్ చూస్తే మాత్రం చాలా డీప్ గా బ్రో. ఇప్పుడు ఏదైనా ఎవడైనా ఇప్పుడు కత్తులు వాడడం ఎవరికి రాదు. ఇప్పుడు మేమున్నా కూడా ఎంత కోపం నాకు కొడతాం ఎవరిని. చంపుడేందన్న నాకు సరే వానికి అంత గుదల్దం ఉంటే వాడు చాక్ తెచ్చిండు, వాడు జస్ట్ అటాకింగ్ లా వాడు కోస్తాడు, చీడుతుంది సంథింగ్. వాడు ఇక్కడ 5 మొత్తం దిగినాయి. ప్రొఫెషనల్ కిల్లర్స్ ఎట్లా చంపుతారో అట్లా చంపిల్లన్న. ఇక్కడ ఒక వూండ్ ఉంది, గింతుందన్న, అది గడ్డపార పెట్టి కొడితే ఎంత హోల్ పడుతుందో ఎట్లా పడుతుంది అన్న అది. ఏది మెడల మీద ఇక్కడ అన్న, ఇక్కడ ఇంకో ఇక్కడ 3 ఉన్నాయి అన్న, ఇక్కడ ఇంత ఉందన్న. అది ఒక షాక్, ఒక నైఫ్ తోటి ఎట్లా పడుతుంది అన్న అంతగానము. ప్రొఫెషనల్ కిల్లర్స్ ని తయారు చేస్తున్నాం మనము. సరే అన్న, చిల్లరగల్లీలు ఇవన్నీ, కాకపోతే గిన్ని ఇల్లులు ఉన్నాయి అన్న. ఏడబోయింది మానవత్వం. గిన్ని ఇల్లులు ఉన్నాయి, గీడ పక్కకి గేట్ ఉంది, ఆడ పక్క గేట్ ఉంది, ఆడ ఉంది, ఎవ్వరు రాలే అన్న, ఎవడు రాలే, ఎవడు ఆపడానికి కూడా రాలే అన్న. ఏందన్న నాకు అర్థం కాదు. వాడు 20 సంవత్సరాలు అన్న, వాడు ఈ బయట గీడ కూర్చొని ఐపీఎల్ మ్యాచ్ వాడు చూడలేకపోయాడు. వాళ్ళు ఎంత కక్ష కట్టి వీని మీద టార్గెట్ చేశారు అనుకోవచ్చు. ఇది అంటే కంపల్సరీ ప్లానింగ్, పక్కా ప్లానింగ్. ఎన్ని రోజుల నుంచి ప్లానింగ్ అనుకోవచ్చు. అది ఇంకొకటి ప్లానింగ్ అంటే ఇక చెప్పలేమన్న. అవతల వాళ్ళు అసలు అది గంత అది ఆ మార్క్స్ చూస్తేనే అర్థమైపోతుంది. ఆ ఫోటో 1 వీక్ అవుతుంది కదా. అవును. సో ఈ 10 రోజుల నుంచి ప్లానింగ్ ఇట్లా ఏమైనా చేసుకున్నారా? చెప్పలేమన్నా. ఎట్లుంటా ఇప్పుడు గంజా కొడుతున్నావుని మైండ్ స్థితి అంత ఘోరంగా ఉంటది అన్న. వాడు ఏం చేస్తుండో వానికే అర్థం కదా. అరే వాడు చంపి స్నాప్ పెట్టిండంటే అట్లా ఉంటది అన్న. అవన్నీ అది ఒకటి, ఆ కెమెరా అదొకటి, రికార్డింగ్లు అవి తీస్తే అవతల ఫేసులు కానీ, ఆ బండి నెంబర్లు కానీ, ఆ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుస్తాను. అదొక్కటి. అవి చూసినాక జర దీన్ని కొంచెం మంచి గట్టి ఎవిడెన్స్ తీసుకొని దీన్ని కొంచెం గట్టిగా స్ట్రిక్ట్ గా తీసుకొని ఫాలో కావాలన్న. ఎందుకంటే బయట తిరిగితే వచ్చి పొడిచి, ఇప్పుడు నిన్నైనా పొడిస్తే నన్నైనా పొడిస్తే ఏం చేస్తామన్న? మన ఇంట్లో బాధపడు తప్ప. ఇప్పుడు మనకి 20 సంవత్సరాలు అన్న, వాడు చిన్నప్పటి నుంచి పెరిగి ఇప్పుడు ఒక్కడే కొడుకు, వాడు ఇప్పుడు చచ్చిపోయాడు అన్న. వాడు ఏమన్నా ముసలోడు చచ్చిపోయాడు, యాక్సిడెంట్ అయితే చచ్చిపోయాడు, దేనికి చచ్చిపోయాడు వాడు? దేనికి చచ్చిపోయాడు అన్న? కాలేజ్ అయినాక లవ్ చేసుకుంటానా? ఇప్పుడు మావాడైతే పోయి బాగా మొత్తం గుంజలే కదా, ఆమె కూడా లవ్ చేసింది. నేను కాల్ రికార్డింగ్ విన్నా మీ ఫ్రెండ్ది. పెళ్లి చేసుకుందామని అంటే ఇప్పుడు కాదు, మనోడు మెచ్యూర్డే, కొంచెము ఉంది, పైసలు లేవు, డిగ్రీ లేదు, ఇప్పుడు పోయి ఎడబత్తాం అది ఇది అని ఉన్నాయి, రికార్డింగ్లు కూడా ఉన్నాయి. ఏందన్నా ఇది? అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఒకటే మాట చెప్తున్నారు, ఎవాన్ అనే వ్యక్తి చాలా మంచి వ్యక్తి. అసలు అతనికి ఎటువంటి సరే చెడు అలవాట్లు మంచి అలవాట్లు పక్కన పెడితే మంచి మెచ్యూరిటీ ఉన్న క్యాండిడేట్. అసోంటోని ఐపీఎల్ చూస్తూ ఉంటే ఇక్కడ నిలబడి చూస్తూ ఉంటే అతి దారుణంగా వచ్చి 8 మంది, నేను మీకు ఆ సీసీటీవీ ఫుటేజ్ ఉంది మన దగ్గర, మీకు స్క్రీన్ మీద ప్లే చేపిస్తాను. అతి దారుణంగా కత్తితోని ఇక్కడ 18 పోట్లు ఓడిసిర్రంట. వాళ్ళు మనుషులేనా అసలు? మనుషులేనా అసలు? ఇంత దారుణంగా ఓడవడం, ఇంత హోల్ పడ్డదంట. గడపార పెట్టి పొడిస్తే ఎంత హోల్ పడుతుందో అంత హోల్ పడ్డదంట మెడ మీద. సో ప్రొఫెషనల్ కిల్లర్సే అట్లా చేస్తారని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తున్నారు ఇక్కడ. సరే చూడండి, ఎంత రక్తం అంతా మట్టి కప్పిర్రు. అది వాళ్ళు ఫస్టే ప్రీ ప్లానెడ్గా ఉన్నారు. వాళ్ళు మనోడు ఎప్పుడు దొరికితే ఎప్పుడు వేసేద్దామా అని చెప్పేసి రెడీ ఉన్నారు. ఏం పాపం చేసిండని, ఏం తప్పు చేసిండని చంపేస్తారు. ఆ ఆడియో రికార్డు కూడా నేను స్వయంగా విన్న తర్వాత నాకే అనిపించింది, అరే మనోడు ఇంత మెచ్యూరిటీ ఉన్నాడు, ఇప్పుడు పెళ్లి చేసుకుందామని అంటే ఇప్పుడు కాదు, నేను జాబ్ చేయాలి, మా అక్క పెళ్లి, మా అక్క పరిస్థితి బాగాలేదు, ఇవన్నీ చెప్తున్నాడు కదా. అయినా కూడా మీరు ఆలోచించుకోలేదా? సంపుతో ఏమొస్తుంది? 8 మంది వచ్చిర్రు, ఒక్కని చూసి 8 మంది వచ్చి పొట్టు పొడిచి చంపేసిర్రు. వాళ్ళ తల్లి ఇంటికాడ గోస పడుతుంది, వాళ్ళ తండ్రి ఏడుతున్నాడు. వాళ్ళకి సమాధానం ఓడి చెప్తాడు? ఒక్కడే కొడుకు. రేపు ఇలా కొడుకు తండ్రికి తలకొరివి పెట్టాల్సి ఉంటే తండ్రికి తన కొడుకు పెట్టిండు తలకొరివి. ఎంత దారుణమైన సిచ్యువేషన్ అంటే నిజంగా ఆ తల్లి గోస ఎవడు తీర్చలేని పరిస్థితి. వీళ్ళకు న్యాయం చేయాలని చెప్పేసి ఇప్పటికి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి.